Hello, my dear future nursing officer. Welcome to హైదరాబాద్ నర్సింగ్ అకాడమీ హెచ్ఎన్ఏ. సో, ఈరోజు మనం ఎంసీక్యూస్ సిరీస్ గురించి డిస్కషన్ చేద్దాము. 20 ఎంసీక్యూస్ ఫ్రమ్ హై ఎయిల్ టాపిక్స్ నుంచి పిక్ చేయడం జరిగింది. సో, మన అకాడమీ హైదరాబాద్ నర్సింగ్ అకాడమీ మంచి రెస్పాన్స్‌ని అయితే పొందుతుంది. సో, చాలామంది క్విజ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ డైలీ ర్యాంక్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఎవ్రీ సండే మెగా టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాము టెలిగ్రామ్ ఛానల్‌లో. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి వీడియోని. అండ్ ప్రతి ఒక్కరు చాలా డిమాండెడ్ వీడియో ఇది. ఎంసీక్యూస్ కండక్ట్ చేయండి సార్. ఎవ్రీడే మాకు నార్త్ సెట్ దగ్గరొస్తుంది. సో, మేము ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం. మాకొక గైడెన్స్ కావాలి అండ్ రెగ్యులర్ ఎంసీక్యూస్ మీరు కండక్ట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పడంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో, మనం ఒక వీడియో మీ దాకా రావాలి అంటే దానికి చాలా హార్డ్ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి అండ్ మీ కొలీగ్స్‌కి అందరికీ రిఫర్ చేయండి. ఎందుకంటే ఇది న్యూ అకాడమీ. ఫ్యూ మంత్స్ అయితుంది లాంచ్ అయ్యి. సో, క్వాలిటీ కంటెంట్ అయితే మీకు ఇక్కడ కంపల్సరీ దొరుకుతుంది. అండ్ టైమ్లీ జాబ్ అప్డేట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. అండ్ రెగ్యులర్ క్లాసెస్ మనకు రోజు అప్డేట్ అవ్వడం జరుగుతుంది యూట్యూబ్‌లో లైవ్, ఫ్రీ. అండ్ టెలిగ్రామ్ ఛానల్, అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్స్ మన ప్రొఫైల్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో, ఈరోజు సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాము. వెరీ హై ఎండ్ ఎంసీక్యూస్‌ని అయితే తీసుకోవడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. మీ బుక్స్ రన్నింగ్ నోట్స్‌ని అయితే మీరు కంపల్సరీగా ఆహ్, మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీరు వినే క్లాస్ అప్పటిదప్పుడే మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి మీరు కంపల్సరీగా పెన్ అండ్ పేపర్ రన్నింగ్ నోట్స్ అయితే మెయింటైన్ చేయాలి. అండ్ వాటిని కంపల్సరీగా తర్వాత రివిజన్ అయితే చేసుకోవాలి. అప్పుడే మీరు మాక్సిమం రిటైన్ చేయగలుగుతారు ఎగ్జామ్స్ అప్పుడు. సో, కంపల్సరీ మెయింటైన్ చేయండి. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఎ పేషెంట్ విత్ అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ సడన్‌లీ డెవలప్స్ వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్. వాట్ ఈస్ ద ప్రయారిటీ నర్సింగ్ యాక్షన్? సో, ఆప్షన్స్ వచ్చేసి స్టార్ట్ చెస్ట్ ఫిజియోథెరపీ, అడ్మినిస్టర్ అట్రోపిన్, డిఫిబ్రిలేట్ ఇమ్మీడియేట్లీ అండ్ గివ్ ఐవీ ఫ్లూయిడ్స్. సో, నేను రీడ్ చేసిన తర్వాత మీరు కూడా దీనికి ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్‌లో. సో, విత్ రేషనల్ నేను దీనికి ఆన్సర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క దానికి. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి డిఫిబ్రిలేట్ ఇమ్మీడియేట్లీ. వై? బికాజ్ వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ ఈజ్ ఏ షాకబుల్ రిథమ్. దట్స్ వై వి హ్యావ్ టు డిఫిబ్రిలేట్ ఇమ్మీడియేట్లీ. సో, షాకబుల్ రిథమ్స్ వచ్చేసి మనకు వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ కావచ్చు, సూప్రా వెంట్రిక్యులర్ టకికార్డియా కావచ్చు. సో, మనం షాక్ అయితే ఆ టైంలో ఇవ్వాలి టు రీస్టోర్ ద సర్క్యులేషన్. సో, ఎర్లీ డిఫిబ్రిలేషన్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ intervention to restore the circulation. So, next question, which is the earliest sign of hypoxia? So, options cyanosis, bradycardia, restlessness and hypotension. So, restlessness occurs before cyanosis because cerebral hypoxia develops early. So, answer is restlessness, C. Next questions, which ABG finding indicates మెటబాలిక్ అసిడోసిస్? సో, నేను ఏబీజీ క్లాస్ అయితే తీసుకోవడం జరిగింది. సో, ఏబీజీ క్లాస్ చూడని వాళ్ళు కంప్లీట్‌గా ఏబీజీ క్లాస్ అయితే అటెండ్ అవ్వండి. కంపల్సరీ దాని నుంచి నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఏబీజీ ఎలా అటెండ్ చేయాలి అండ్ దాని రీడింగ్ ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాని నుంచి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఈజీగా ఎలాంటి క్వెషన్ అయినా దాని ద్వారా మీకొచ్చిన
ఎగ్జామ్‌లో మీరు ఈజీలీ దానికి ఆన్సర్ అయితే చేయగలుగుతారు. సో, ఏబీజీ పరంగా మీకు ఎలాంటి క్వెషన్ వచ్చినా కూడా మీ మార్క్స్ అయితే సెక్యూర్‌గా ఉండడం జరుగుతుంది. సో, టాప్‌లో ఉండడానికి మీరు ప్రయత్నించొచ్చు. ప్రతి క్వెషన్ మనకు ఎగ్జామినర్ కన్‌ఫ్యూజన్‌గా అడగడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్క దానికి మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ పీహెచ్ వచ్చేసి మనకు 7.28 అండ్ హెచ్‌సిఓ3 వచ్చేసి 18 మిల్లీ ఈక్వలెంట్ పర్ లీటర్ అయితే ఫస్ట్ ఆప్షన్‌లో ఇవ్వడం జరిగింది. అండ్ పీహెచ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి 7.50 అండ్ పీఏసీఓ2 వచ్చేసి మనకు 28 ఆఫ్ హెచ్‌జీ ఉంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ పీహెచ్ 7.36 అండ్ పీఏసీఓ2 వచ్చేసి మనకు 45 ఆఫ్ హెచ్‌జీ ఉంది. సో, పీహెచ్ డి ఆప్షన్ వచ్చేసి 7.48 అండ్ హెచ్‌సిఓ3 వచ్చేసి మనకు 32 మిల్లీ ఈక్వలెంట్ పర్ లీటర్ అయితే ఆప్షన్‌లో ఇవ్వడం జరిగింది. సో, ఎలాంటి ఏబీజీ క్వెషన్ మనకొచ్చినా కూడా ఇక్కడ ఏం అడిగిండు? విచ్ ఏబీజీ ఫైండ్స్ ఇండికేట్స్ మెటబాలిక్ యాసిడోసిస్. సో, ఇందులో మెటబాలిక్ అనగానే మనం హెచ్‌సిఓ3కి వెళ్ళిపోవాలి డైరెక్ట్. సో, హెచ్‌సిఓ3 ఎలివేటెడ్ ఉందా? లేదా తగ్గిందా అనేది చూసుకోవాలి. మనకు యాసిడోసిస్ అనంగానే సో, ఆన్సర్ మనకు డిక్రీజ్ అవుతుంది. సో, ఇందులో మనకు నార్మల్ వాల్యూ తెలవాలి. సో, నార్మల్ వాల్యూ తెలిస్తే మనకు దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. సో, పీహెచ్ ఇక్కడ చూడొచ్చు మీరు. పీహెచ్ అనేది మనకు 7.35 టు 7.45 రైట్? సో, అదే విధంగా మనకు హెచ్‌సిఓ3 ఇక్కడ చూడండి 18 ఉంది. సో, హెచ్‌సిఓ3 కూడా తగ్గింది మనకిక్కడ. సో, పీహెచ్ తగ్గింది. సారీ. సో, పీహెచ్ తగ్గింది అండ్ హెచ్‌సిఓ3 కూడా తగ్గింది. సో, ఆన్సర్ ఈస్ ఏ మెటబాలిక్ యాసిడోసిస్. సో, లో pH అండ్ లో బైకార్బోనేట్ ఇండికేట్స్ మెటబాలిక్ యాసిడోసిస్. సో, pH తగ్గినా కూడా హెచ్‌సిఓ3 డిక్రీజ్ అవుతుంది. సో, ఈ ట్రిక్ కూడా మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా CO3 అనేది మనకు CO2 అనేది ఆపోజిట్ ఉంటుంది. ఇంక్రీజ్ అవుతుంది. సో, సింపుల్. నెక్స్ట్ క్వెషన్. ది యాంటిడోట్ ఫర్ హెపారిన్ ఓవర్‌డోస్ ఈస్ వైటమిన్ కే, ప్రోటామిన్ సల్ఫేట్, నలాక్సోన్, అట్రోపిన్. సో, యాంటిడోట్ ఫర్ హెపారిన్ వచ్చేసి మనకు ప్రోటామిన్ సల్ఫేట్. ఆన్సర్ ఇస్ బి. సో, ప్రోటామిన్ సల్ఫేట్ ఏం చేస్తుంది మనకు? ఇట్ విల్ న్యూట్రలైజ్ హెపారిన్. సో, నెక్స్ట్ క్వెషన్. Which electrolyte imbalance is commonly seen in diabetic ketoacidosis before treatment? సో, ఆప్షన్స్ చూసుకుందాం. హైపోకలేమియా, హైపర్కలేమియా, హైపర్కాల్షియమియా అండ్ hypernatremia. So, potassium shifts. So, what will happen in diabetic ketoacidosis is potassium shifts out of cells. So, potassium shifts out of cells due to insulin deficiency, causing serum hypercalcemia despite total potassium depletion. So, potassium తగ్గుతుంది. సారీ, పొటాషియం డిప్లేషన్ తోటి మనకు హైపర్ కలేమియా అనేది ఇక్కడ ఇంబ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. సో, ఆన్సర్ ఈస్ బి, హైపర్ కలేమియా. నెక్స్ట్ క్వశ్చన్. A chest tube suddenly stops draining after lung surgery. The nurse should first do. సో, నర్సింగ్ ప్రయారిటీ నుంచి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో, milk the tube forcefully, assess for kinks or dependent loops, remove the tube, clamp the tube. సో, ఎప్పుడైనా మనం సడన్లీ డ్రైనింగ్ ట్యూబ్ స్టాప్ అయితే మనం
అసిస్ట్ చేయాలి. అసిస్ట్ ఫర్ కింగ్స్ అండ్ డిపెండెంట్ లూప్స్ని చెక్ చేయాలి. సో అబ్స్ట్రక్షన్ డ్యూ టు కింకింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్. Milking and clamping are generally avoided unless prescribed by physician. So next question, which finding indicates digoxin toxicity? Options: hypertension, green yellow vision, polyuria, tachycardia. సో డిగాక్సిన్ టాక్సిసిటీ గురించి మనకు చాలా క్వశ్చన్స్ అయితే ఫ్రీక్వెంట్గా అడగడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనకు డిగాక్సిన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా మనకు ఏం చెక్ చేస్తామంటే నర్సింగ్ ప్రయారిటీ వచ్చేసి పల్స్. సో పల్స్ ఎప్పుడైనా మనం 60 బీట్స్ పర్ మినిట్ కంటే ఎబోవ్ ఉండాలి. అప్పుడే మనం డిగాక్సిన్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయవచ్చు. సో దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు ప్రివెంట్ ఫర్దర్ బ్రాడికార్డియా. సో ఇన్ దిస్ toxicity leads to green yellow vision. So visual disturbance with nausea and bradycardia are classical sign of digoxin toxicity. So next question, the priority intervention for tension pneumothorax is options: oxygen only, needle decompression, chest physiotherapy, nebulization. So whenever examiner will ask intervention for tension pneumothorax, so answer is needle decompression. So it's an emergency procedure to stabilize the patient. Tension pneumothorax is a life threatening emergency requiring immediate decompression. సో బ్రీతింగ్ డిఫికల్టీ అనేది దీంట్లో చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి డీకంప్రెషన్ కంపల్సరీ చేయాల్సిందే టు స్టెబిలైజ్ ద పేషెంట్ యాజ్ ఎ ఎమర్జెన్సీ ప్రొసీజర్ వీ హ్యావ్ టు డూ. నెక్స్ట్ క్వశ్చన్, a burn patient weighing 70 kgs has 40% total burn surface area. Parkland formula recommends how much fluid is the first 24 hours. Options: 5600 ml, 8400 ml and 11,200 ml, 12,800 ml. సో ఫార్ములా వచ్చేసి మనకు 4 into 70 into 40 is equal 11,200 ml. Half is given the first 8 hours. So answer is C. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ బర్న్స్కి సంబంధించి సపరేట్ క్లాస్ అయితే అప్కమింగ్లో తీసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో మనం ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్, ది మోస్ట్ యాక్యురేట్ ఇండికేటర్ ఆఫ్ అడిక్వేట్ రీనల్ పర్ఫ్యూజన్ ఈస్ ఆప్షన్స్: బ్లడ్ ప్రెషర్, పల్స్ రేట్, యూరిన్ అవుట్పుట్, రెస్పిరేటరీ రేట్. సో మనకి ఇక్కడ ఏం అడిగాడు, అడిక్వేట్ రీనల్ పర్ఫ్యూజన్. సో అడిక్వేట్ రీనల్ పర్ఫ్యూజన్ యాక్యురేట్ ఇండికేటర్ వచ్చేసి మనకు యూరిన్ అవుట్పుట్. సో యూరిన్ అవుట్పుట్ అబోవ్ 0.5 ml per kg hour indicates adequate kidney perfusion. సో కొటేషన్స్ ఏ పార్ట్, డిఫికల్టీ రోడ్స్ లీడ్స్ టు బ్యూటిఫుల్ డెస్టినేషన్స్. సో కన్సిస్టెన్సీ ఉంచండి, కంటిన్యూటీ ఉంచండి అండ్
టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి. అప్కమింగ్లో హెచ్ఎన్ఏ హైదరాబాద్ నర్సింగ్ అకాడమీ యాప్ అయితే లాంచ్ అవ్వబోతుంది సూన్. సో మీకు అందులో నచ్చిన టెస్ట్ సిరీస్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఒక స్ట్రక్చర్డ్ అండ్ క్వాలిటీ టాప్ క్వాలిటీ ఎంసీక్యూస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్ అండ్ ర్యాంక్ ఫోకస్డ్ ఎంసీక్యూస్ని అయితే తీసుకురావడం జరుగుతుంది హైదరాబాద్ నర్సింగ్ అకాడమీ. సో స్టే ట్యూన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈసీజీ చేంజెస్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హైపర్కలేమియా? సో హైపర్కలేమియా క్యారెక్టరిస్టిక్ ఈసీజీ చేంజెస్ ఏంది మనకు? సో ఈ మేము టెస్ట్లో కూడా ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా. సో నోట్ చేసుకోండి. సో ఆప్షన్స్ వచ్చేసి ఏ యూ వేవ్, టాల్ పీక్ టీ వేవ్ అండ్ ఎస్టీ ఎలివేషన్, వైట్ పీ వేవ్. సో దీంట్లో మనకు టాల్ టీ వేవ్ అయితే చూడ్డానికి కనబడుతుంది. క్యూఆర్ఎక్స్ కాంప్లెక్స్ ఫాలోయింగ్ క్యూఆర్ఎక్స్ కాంప్లెక్స్ వైట్నింగ్. సో ఆన్సర్ ఈస్ టాల్ పీక్ టీ వేవ్. నెక్స్ట్ క్వశ్చన్. Which insulin has the fastest onset action? So regular insulin, Lispro, NPH and Glargine. So answer is Lispro is the fastest onset insulin. So onset minutes which is 15 minutes. So Lispro is a rapid acting insulin with onset about 15 minutes. So next, which position is best for a patient with increased intracranial pressure? Trendelenburg, supine position, elevated 30 degree, head in elevate, prone position. సో ప్రయారిటీ వైజ్గా కూడా మనం ఎంసీక్యూస్ చేసేటప్పుడు ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ మనకు పొజిషన్ అడగడం జరిగింది. సో ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. సో సింప్లీ ఒక పేషెంట్ పడుకున్నారంటే ఫ్లాట్గా పడుకున్నా కూడా కొంచెం మనకు బ్రెయిన్ సైడ్ అయితే ఫ్లో అనేది ఉండడం జరుగుతుంది. సో సింపుల్గా మనం ట్రెండ్లైన్బర్గ్ పొజిషన్ అయితే ఇవ్వము. సో సుపైన్ పొజిషన్లో కూడా మనకు అంత బెనిఫిట్ ఏమి ఉండదు. సో మనం హెడ్ ఇన్ ఎలివేట్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది ప్రెషర్ కాబట్టి మనం ఎలివేట్ చేస్తే సర్క్యులేషన్ అనేది మనకు ప్రెషర్ అనేది తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆన్సర్ ఈస్ సి, head in elevate. So we have to elevate the head in of the blood. So elevating the head promotes venous drainage and lowers ICP, intracranial pressure. So answer is C. So we have to elevate the bed to the 30 degrees. So next question, which laboratory value confirms acute pancreatitis? సో ఆన్సర్స్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్స్ ఇంక్రీజ్డ్ బిలిరుబిన్, ఇంక్రీజ్డ్ సిరమ్ అమెలేజైన్ లైపేజ్, ఇంక్రీజ్డ్ క్రియాటినైన్, ఇంక్రీజ్డ్ ట్రోపనైన్. సో చాలా కేసెస్ మనం డ్యూరింగ్ క్లినికల్స్లో చూస్తూనే ఉంటాము. సో మోస్ట్ ఆఫ్ ది కామన్ మనకు ప్యాంక్రియాస్ డ్యామేజ్. సో ఆల్కహాల్ పేషెంట్స్లో ఫ్రీక్వెంట్గా చూడడం జరుగుతుంది మనం. సో దీంట్లో మనం క్లినికల్ సైడ్ మనం మోస్ట్లీ సిరమ్ అమెలైజ్ అండ్ లైప్లేస్ టెస్ట్ అనేది రొటీన్గా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్ క్వశ్చన్. సో రేషనల్ చూద్దాము. లైప్లేస్ ఈజ్ మోర్ స్పెసిఫిక్ అండ్ రిమైన్స్ ఎలివేటెడ్ లాంగర్ దెన్ అమెలైజ్. సో ఆన్సర్ ఈస్ సి, ఇంక్రీజ్డ్ సిరమ్ అమెలైజ్ అండ్ లైపేస్ కెన్ బి సీన్ ఇన్ a pancreatitis case. So next question, which patient requires airborne precaution? So options are influenza, pulmonary tuberculosis and hepatitis B and MRSA wound infection.
methicillin resistant Staphylococcus aureus. So, influenza, pulmonary tuberculosis, and hepatitis B, and MRSA wound infection. So, we'll follow the airborne precaution in pulmonary tuberculosis. So, pulmonary TB spreads through airborne droplet nuclei. So, we have to use an N95 respirator to prevent the transmission. So, next question. A patient receiving blood transfusion develops chills and fever. సో కేర్ఫుల్గా చదవాలి క్వశ్చన్ని. ఫాస్ట్గా చదివేసి మనం చాలా మెయిన్ పాయింట్స్ క్వశ్చన్లోనే సగం ఆన్సర్ దొరుకుతుంది మనకు. సో హర్రీగా క్వశ్చన్ని రీడ్ చేయదు, కొంచెం ఒక సెకండ్ టైం తీసుకునైనా మీరు ఒక ఫామ్లో స్లోలీ రీడ్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి ఆన్సర్ చేసేటప్పుడు. ది నర్స్ ఫస్ట్ యాక్షన్ ఈస్, సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ డెవలప్స్ చిల్స్ అండ్ ఫీవర్. ది నర్స్ ఫస్ట్ యాక్షన్ ఈస్ ఆప్షన్ స్లో ద ఇన్ఫ్యూజన్, stop the transfusion, give paracetamol and continue the transfusion. సో ఇమ్మీడియట్గా మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసేటప్పుడు ఇఫ్ పేషెంట్ డెవలప్స్ చిల్స్ ఆర్ ఫీవర్ వీ హ్యావ్ టు స్టాప్ ద transfusion. So first nursing action is stop the transfusion, and second nursing action is inform the physician. సో వైటల్స్ కూడా మనం మానిటర్ చేయాలి. సో వైటల్స్ మానిటర్ చేసి స్టేబుల్ అయిన తర్వాత సో వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ట్రాన్స్ఫ్యూజన్ స్టాప్ చేసి ఫిజిషియన్ అంతే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఇమీడియట్ స్టాప్ ది ట్రాన్స్ఫ్యూజన్ అండ్ మెయింటైన్ ఐవీ యాక్సెస్ విత్ నార్మల్ సెలైన్. సో నెక్స్ట్, విచ్ గ్లాస్గో కోమా స్కేల్ score indicates severe head injury? 13 to 15, 19 to 12, below 8 and 10 to 15. So answer is C. So GCS, Glasgow Coma Scale, 8 or less indicates severe brain injury and possible airway compromise. So below 8 is indicates severe head injury. Next, the first assessment in a trauma patient follows SOAP, ABCDE approach, nursing process, and SBAR. So answer is airway, breathing, circulation, disability and exposure is the standard trauma assessment. So this sequence we have to assess. So answer is B. So answer is B. So next question. సో మన వాట్సాప్ ఛానల్లో అయితే రెగ్యులర్ క్విజెస్ అయితే కండక్ట్ చేస్తున్నాము. సో మీరు కూడా దీని నుంచి ఈ స్కానర్ని స్కాన్ చేయండి. సో వాట్సాప్ ఛానల్ని జాయిన్ అవ్వండి. హెచ్ఎన్ఏ హైదరాబాద్ నర్సింగ్ అకాడమీ రెగ్యులర్ క్విజెస్ అయితే కండక్ట్ చేస్తున్నాము ఫ్రీగానే. సో మీకు ఛానల్ ప్రొఫైల్లో మీకు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో దాని త్రూ మీరు జాయిన్ అవ్వండి. రెగ్యులర్ ఫ్రీ క్విజెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి, కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ laboratory test is best unfractionated heparin therapy? So options PT, INR, APTT and bleeding time. So activated partial thromboplastin time, APTT, is used to monitor unfractionated heparin.
So next question, which electrolyte imbalance is most associated with muscle weakness and U waves on ECG? సో ఆల్రెడీ మనకు టీ వేవ్ డిస్కషన్ అయితే అయిపోయింది. మనకు హైపర్ కలేమియాలో అని చెప్పుకున్నాము. సో నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి మనకు హైపర్ కలేమియా, హైపోకలేమియా, హైపర్ నట్రీమియా, హైపర్ కాల్సిమియా. సో యూ వేవ్ వచ్చేసి మనకు హైపోకలేమియాలో మనకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు హైపోకలేమియా. సో టీ వేవ్కు ఆపోజిట్ మనకు యూ వేవ్ అయింది అనేది ఉండడం జరుగుతుంది. సో టీ వేవ్ is hyperkalemia and U wave is hypokalemia. And hypokalemia causes muscle weakness, constipation, arrhythmias, and prominent U wave and ECG. So this is our today's MCQs discussion. సో మరిన్ని ఎంసీక్యూ డిస్కషన్స్ అయితే మీకు అప్కమింగ్లో రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. టాప్ క్వాలిటీ ఎంసీక్యూస్ని అయితే కండక్ట్ చేస్తాము. కాబట్టి అందరూ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి కూడా సెండ్ చేయండి. అండ్ సిమ్స్, నిమ్స్, స్టేట్ గవర్నమెంట్ అండ్ నార్సెట్స్కి సంబంధించి స్పెషల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ఎంసీక్యూస్ ప్రామినెంట్గా మనకు హై ఎయిల్డ్ ఎంసీక్యూస్, సో టాప్ క్వాలిటీ కంపల్సరీ ఫ్రీక్వెంట్గా అడగడం జరుగుతుంది. కాబట్టి వాటినే ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాము రివిజన్గా. సో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.